హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్కి ముందుకే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ స్టార్ ప్లేయర్ మతీషా పతిరానా మాత్రమైతే ఐపీఎల్కు దూరం కానున్నాడు. అసలు మతీషా పతిరానాకి ఏమైంది, అసలు ఏం జరిగింది అనే విషయాలు పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగానుంది. ఇందుకోసం 10 జట్లు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్లో మునిగి తేలుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టార్ ప్లేయర్లతో ఆల్ ఫ్రాంచైజీ కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 22న తొలి మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక ఆడనుంది. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ ముందు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టు కీలక ప్లేయర్ డేవిన్ కాన్వే వచ్చేసరికి ఐపీఎల్ మొత్తం దూరం కావడం జరిగింది. రీసెంట్గానే డేవిన్ కాన్వేకు గాయం అయింది. గాయంతో సర్జరీ కూడా కావడం జరిగింది. సర్జరీ అవడంతో దాదాపు 4 నుంచి 5 వారాల పాటు రెస్ట్ కావాలని డేవిన్ కాన్వేకు వైద్యులు సూచించడంతో ఐపీఎల్ మొత్తం దూరం అవుతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఒకవేళ హెల్త్ కండిషన్ బాగుండి ఫిట్నెస్ సాధిస్తే మధ్యలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం. డేవిన్ కాన్వే ఫిట్నెస్ పరంగా చూసుకుంటేనే వస్తాడా రాడా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ఇంతవరకు మాత్రమైతే నాకు తెలిసినంత వరకు మాత్రమైతే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి డేవిన్ కాన్వే విషయానికి వచ్చినట్లయితే. అదేవిధంగా ఈ షాక్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే మరో షాక్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మతీషా పతిరానా విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గానే బంగ్లాదేశ్ జరిగిన T20 సిరీస్లో అతనికి తొడకండరాల నొప్పితోనే అయితే టీం నుండి వీడడం జరిగింది. అతను వైద్యులు పరీక్షించడం జరిగింది. వైద్యులు నిపుణులు చెప్పిన సూచన మేరకు అతనికి 4 నుంచి 5 వారాల పాటు రెస్ట్ ఇవ్వాలని వైద్యులు సూచించడం జరిగింది. దీనితోని చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్లకు దూరం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మతీషా పతిరానా అయితే దీంతో చెన్నై మేనేజ్మెంట్ అదేవిధంగా శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చించి మతీషా పతిరానా హెల్త్ కండిషన్ ఈ విధంగా ఉంది, ఎలా ఉంది ప్రజెంట్ మాత్రమైతే తెలుసుకుందని చెప్పుకోవచ్చు. తెలిసినంత వరకు మాత్రమైతే 1 లేదా 2 మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మతీషా పతిరానా మాత్రమైతే. ఆ తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉన్నది మతీషా పతిరానా మాత్రమైతే. ఇలా ఉంటే గత సీజన్లో మతీషా పతిరానా వచ్చేసరికి మొత్తం 12 మ్యాచ్లు ఆడడం జరిగింది. 12 మ్యాచ్లో 19 వికెట్లు తీయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ టైటిల్ గెలవడంలో మతీషా పతిరానా కీ రోల్ పోషించడానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధోని సలహాలతోటి మన మతీషా పతిరానా బౌలింగ్ చాలా మెరుగైందని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్లో నైపుణ్యత పెరగడంతో పాటు వికెట్లు తీయడంలో సక్సెస్ సాధించడం జరిగింది గత సీజన్లో మాత్రమైతే. సీజన్లో కూడా ధోని పర్యవేక్షణలో మతీషా పతిరానా మరింత పర్యవేక్షణ చెంది మరింత బౌలింగ్లో మెరుగుపడి మరిన్ని విజయాలు చెన్నై సూపర్ కింగ్ అందిస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా పతిరానాకు వచ్చేసరికి బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో తొడకండరాలు పట్టడం జరిగింది. తొడకండర తొలి ఆరంభం మ్యాచ్లకు అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ మతీషా పతిరానా మాత్రం అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. మరి చూద్దాం. తొలి మ్యాచ్కి మతీషా పతిరానా దూరం అయితే అతని పేస్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. మరి చూద్దాం. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది చెన్నైలోని చెపాక్ వేదికగా. ఈ చెన్నైకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెపాక్ పిచ్చి వచ్చేసరికి స్పిన్కు అనుకూలించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి చెన్నై సూపర్ కింగ్లో స్టార్ స్పిన్నర్లకు కుదవలేదని చెప్పుకోవచ్చు. కంపేర్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కంపేర్ చేస్తే చెన్నై సూపర్ కింగ్ చాలా పటిష్టంగా కనబడుతుంది. మరి చూద్దాం. తొలి మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అయితే మనం ఆ రోజు వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.